సంక్షేమ శాఖ డైలీ వేజ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జనరల్ గా ప్రభుత్వాలు మారినప్పుడు ఏ ప్రభుత్వాలైనా ఉన్న జీతాలు పెంచితే జీతాలు పెంచాలని కార్మికులు కోరుతారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ గిరిజన సంక్షేమ శాఖలో గిరిజన కార్మికుల యొక్క వేతనాలని తగ్గించి గిరిజన కార్మికులను మోసం చేసింది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత అనేక సంవత్సరాలుగా వీళ్ళు 30 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ కార్మికులు గత 32 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ఈ కాలంలో అనేక మంది మంత్రులకి ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇస్తా ఉంటే కనీసం ఈ సమస్య మీద చర్చ జరపలేదు. సమస్య పరిష్కారానికి ఏ మాత్రం చొరవ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇవాళ మొత్తం డైలీ వేజ్ వర్కర్లందరినీ పెనం మీద నుండి పొయ్యిలోకి దోసినట్టుగా ఇవాళ మాకు టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉంటే, జీతాలు తగ్గించొద్దని చెప్పేసి కోరుతా ఉంటే వీళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ లోకి మార్చేందుకోసం ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఫైల్ మూవ్ చేస్తా ఉన్నారు. ఇవాళ అవుట్ సోర్సింగ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది. అవుట్ సోర్సింగ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వర్కర్కి 21,000 ఇవ్వాలి. అదే టైం స్కేల్ చేస్తే 19,000 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ అవుట్ సోర్సింగ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడటమే కాకుండా కార్మికుల యొక్క వేతనాలు కేవలం 13,000 మాత్రమే వస్తాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల యొక్క దోపిడీకి ఇవాళ వర్కర్లు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ప్రభుత్వానికి లాభదాయకమైనటువంటి టైం స్కేల్ చేయకుండా అవుట్ సోర్సింగ్ కోసం ఎందుకు పోతున్నారు అంటే కేవలం అధికారుల కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఇవాళ మొత్తం గిరిజన కార్మికుల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తా ఉన్న అధికారులు ఈ వైఖరి మార్చుకోవాలి. ఇవాళ కార్మికుల యొక్క సమ్మె ఫలితంగా ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు వంట పనులు చేస్తున్నారు. చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు బడులు క్లీనింగ్ చేసుకొని వంట పనులు చేయాల్సిన పరిస్థితుంది. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాలా, తక్షణం సమస్యను పరిష్కరించి ఆశ్రమ పాఠశాలను కొనసాగించేందుకోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.